టీడీపీ జనసేన పొత్తుకి ఒక స్పష్టత వచ్చింది. 94 సీట్లు టీడీపీ వాళ్ళు, 5 సీట్లు జనసేన ప్రకటించాయి. అంతేకాకుండా మొత్తం అసెంబ్లీ స్థానాలు 24 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానాలు 3 స్థానాల్లో ఉండటానికి జనసేన అంగీకరించింది. దానికి టీడీపీ కూడా అంగీకరించింది. ఈ స్పష్టత వల్ల దాదాపుగా 75% సీట్లు టీడీపీకి, దాదాపుగా 20-25% సీట్లు జనసేనకి అని అనుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. అంతేకాకుండా బీజేపీ పొత్తు అన్నది ఇంతవరకు స్పష్టత రాలేదు. ఒకవేళ స్పష్టత వచ్చినా కానీ బీజేపీ నాకు ఫలానా సీట్లో నాకు బలం ఉందని చెప్పి క్లెయిమ్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఏదైనా ఒక 5-10 సీట్లు బీజేపీకి ఇచ్చినా కూడా ఈ సర్దుబాటు జరగడానికి పూర్తిగా అవకాశం మనకు కనిపిస్తూ ఉన్నది. దీనివల్ల పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి కూడా ఆయన పోటీ పడకపోవచ్చు అని చెప్పి స్పష్టత వచ్చింది. కనుక వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల పొత్తు ఒకటి స్పష్టత వచ్చిందని అర్థమవుతుంది.